సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని, ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగిందన్నారు. సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందని చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. టీడీపీ హయాంలోనే 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయన్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలామంది విమర్శించారని చెప్పారు. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు అని కొనియాడారు. భవిష్యత్ అంతా ఐటీ నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మానని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించానని తెలిపారు. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణమన్నారు. ప్రపంచంలో 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలున్నారని, ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగిందన్నారు. సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలున్నారంటే గర్వంగా ఉందని చెప్పారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసిచ్చిందని, 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారన్నారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పానని, గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చానని చంద్రబాబు వివరించారు. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కు వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పేర్కొన్నారు. దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగపూర్ను రోల్ మోడల్గా తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. సింగపూర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది తెలుగు ప్రజలున్నారని తెలిపారు.
రాష్ట్రంలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి తనకంటే మీకే బాగా తెలుసని గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశామన్నారు. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారని, రాష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగిందని, అదే సమయంలో హైదరాబాదులో 45,000 మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారన్నారు. ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారని, అదే తమకు కొండంత ధైర్యం ఇచ్చిందన్నారు. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచేందుకు కష్టపడాలని ఆ రోజే నిర్ణయించుకున్నారని అన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందరం బ్రాండ్ అంబాసిడర్స్గా మారాలి. మన కంపెనీలో మనందరం మాట్లాడాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా. ఈరోజు టీసీఎస్ విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు, మా కంపెనీలో సుమారుగా 35% మంది తెలుగోలు పనిచేస్తున్నారు. వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా, విశాఖపట్నానికి వస్తున్నా అని చెప్తాం జరిగింది. సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్, సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్. అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, మాట్లాడండి. మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి. ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం. ఈరోజు 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. 17 మంది 25లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం. మీరు కానీ మాకు చేయూత ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం సుర్బాన సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని, లాజిస్టిక్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి చెరెక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం సుర్బానా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని, లాజిస్టిక్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్షిప్లుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలను వారు ముందుంచారు. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్స్పెండై కార్పొరేషన్ బెర్హాద్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్శ్రీ ఏకే నాథన్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎవర్స్పెండై చైర్మన్ వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎవర్స్పెండై ప్రతిపాదించింది. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేసేందుకు వీలుగా ఎవర్స్పెండై ఆలోచన చేస్తోంది. ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి పరిశ్రమల్లో వృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అటు అమరావతి రాజధాని నిర్మాణంలో, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్స్పెండై ఆసక్తిని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఐఐటి, తిరుపతి, IIIT, శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనపైన ఎవర్స్పెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ ఏడాది నుంచి ఐఐటీలో సీట్లు పొందిన విద్యార్థులకు తన సొంత డబ్బును ప్రోత్సాహకంగా అందించి వారి కృషి, పట్టుదలను గుర్తించాలని, మరింత మంది విద్యార్థులు మంచి చదువులు చదివేలా స్ఫూర్తిని కలిగించాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అందులో భాగంగా దేశంలో ఏ ఐఐటీలో అయినా సీటు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులను ప్రోత్సాహకంగా అందిస్తానని ప్రకటించారు.
ఈ ఏడాది నుంచి ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తన సొంత డబ్బును ప్రోత్సాహకంగా అందించి వారి కృషి పట్టుదలను గుర్తించాలని, మరింత మంది విద్యార్థులు మంచి చదువులు చదివేలా స్ఫూర్తిని కలిగించాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అందులో భాగంగా దేశంలో ఏ ఐఐటీలో అయినా సీటు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులను ప్రోత్సాహకంగా అందిస్తానని ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తారన్నారు. ఎస్టీ విద్యార్థులకు ₹1,00,000, ఎస్సీలకు ₹75,000, బీసీలకు ₹50,000, ఓసీ విద్యార్థులకు ₹25,000 తన సొంత డబ్బు నుంచి ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి కన్నవారికి, దేశానికి మంచి పేరు తేవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. యువత, ప్రత్యేకించి విద్యార్థులు తమ సమస్యలు తెలియచేస్తే వెనువెంటనే అది పరిష్కారం అయ్యేదాకా అధికారులను పర్యవేక్షిస్తానన్నారు. మానసిక, శారీరక దృఢత్వానికి, సంపూర్ణ వ్యక్తిత్వానికి క్రీడలు దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించాలని, ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతారని అన్నారు. మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 9వ ట్రైథ్లే, 2వ టెట్రాథలాన్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలను పెనమలూరులోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించారు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. నేడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చివరి రోజు పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ విదేశాల్లో తమ సత్తా చాటడానికి అవకాశం ఉంటుందన్నారు. ఒలింపిక్స్లో మనం ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ వంటివి కలిపి మోడర్న్ పెంటాథ్లాన్గా అవతరించిందని అన్నారు. ఈ క్రీడలకు కరేజ్, ఫిట్నెస్, స్కిల్ అవసరమని అవి సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయని చెప్పారు. హార్స్ రైడింగ్ ఉంది, హార్స్ రైడింగ్ స్కిల్తో కూడిన గేమ్. అదేవిధంగా షూటింగ్ ఉంది, లేజర్ షూటింగ్ ఉంది, అది కూడా స్కిల్తో కూడిన గేమ్. తర్వాత క్రాస్ కంట్రీ రన్ ఉంది, అందులో కొంత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో మనకు అవసరం. అదేవిధంగా స్విమ్మింగ్ అనేది కూడా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉన్న గేమ్. తర్వాత ఫెన్సింగ్ కూడా మళ్ళీ ఒక కరేజ్ ఉండాలి, అదేవిధంగా స్కిల్ ఉండాలి. సో ఈ విధంగా ఈ 5 గేమ్స్ ఏదైతే ఉన్నాయో, 5 స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కాంబో ఆఫ్ దిస్ 5 స్పోర్ట్స్ ఒక మోడర్న్ పెంటాథ్లాన్గా అవతరించి ఈరోజు ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడ నడుస్తూ ఉంది. సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ కరేజ్, ఫిట్నెస్, అదేవిధంగా స్కిల్, ఈ 3 కూడా ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయి. సో ఇటువంటి గేమ్స్లో యువత పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఈ అద్భుతమైన కార్యక్రమం 2015 నుంచి నిర్వహిస్తున్న ఈ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతరం స్టేట్ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి, కృష్ణా అధ్యక్షులు ఉజ్వల్ వెలగపూడి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హాజరవుతూ క్రీడాకారులను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. తమ లక్ష్యం ఒకటేనని, అమరావతి నుంచి ఒలింపిక్స్కు క్రీడాకారులను పంపించి భారతదేశ పతాకాన్ని ఎగురవేయాలని 10 ఏళ్లుగా కష్టపడుతున్నామని చెప్పారు. 9వ ట్రైథ్లే, 2వ టెట్రాథలాన్ ఈవెంట్లను 2 రోజులుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ అని, 4 క్రీడలు మిళితమై ఉంటాయని, 4 కూడా ఒలింపిక్స్లో ఉండేవేనని, మోడర్న్ పెంటాథ్లాన్గా ప్రవేశపెట్టి అధికారికంగా లండన్ ఒలింపిక్స్ను మెడల్స్ ఇస్తున్నారని తెలిపారు. మేఘాలయ జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు ముందుండడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మన కృష్ణయ్య గారు చెప్పినట్టు నెక్స్ట్ నేషనల్ గేమ్స్ మేఘాలయలో జరుగుతున్న నేషనల్ గేమ్స్కి మేము మన స్ట్రాంగ్ టీంని తీసుకెళ్దామనే పట్టుదలతో కృషి చేస్తున్నాం. 4 స్పోర్ట్స్ మిళితమై ఉంటుంది. 4 కూడా ఒలింపిక్స్లో ఉండే స్పోర్ట్స్ని మోడర్న్ పెంటాథ్లాన్ కింద జాయిన్ చేసి 100 సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అఫిషియల్గా లండన్ ఒలింపిక్స్ నుంచి మెడల్స్ బహుకరిస్తున్నారు. కాబట్టి మన క్రీడాకారులు కూడా
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నగదు పురస్కారాలను అందుకున్నారు. అలాగే గోవా జాతీయ క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ని ముందు నిలపడానికి పథకాలు సాధించారు. నెక్స్ట్ జరగబోయే మేఘాలయ జాతీయ క్రీడల్లో కూడా మన క్రీడాకారులు ముందుండడానికి మేము కృషి చేస్తున్నాము. మేము ఖేలో ఇండియా సెంటర్ని ఈ సందర్భంగా అప్లికేషన్ పెట్టుకున్నాము. అది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా సెంటర్ కానీ వచ్చిందంటే మన క్రీడాకారులు ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంచుకొని మంచి ప్రతిభను చూపడానికి దోహదపడుతుందని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని వైసీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును చూస్తే న్యాయవంచన, మోసం కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పథకమైన అమ్మఒడి పథకం లోకేష్ ఆలోచనల నుండి పుట్టిందని చంద్రబాబు చెప్పడం అవివేకమని ఎద్దేవా చేశారు. 45వ డివిజన్ అధ్యక్షులు సరగడ్డ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో 45వ డివిజన్ వైసీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అలవికాని హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తాము మోసం చేయకూడదన్న ఉద్దేశంతో జగన్ మోసపు హామీలు ఇవ్వలేదని, అందుకే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తున్నామని, చంద్రబాబును చూస్తే నయవంచన, మోసం కనిపిస్తుందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ అంటే అనేక పథకాలు గుర్తుకొస్తాయని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఓ పొలిటికల్ పార్టీ గెలిచిందంటే అది 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశం ఇస్తారు. కానీ 5 సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చేటువంటి అంశాలు చూస్తే మేము జగన్మోహన్ గారికి కూడా ఎలక్షన్ ముందు చెప్పాం, సార్ ఏదో అలీ గాని అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలను మోసం చేసే కార్యక్రమం పెట్టాడు, ఇవన్నీ అమలుకు నోచుకోలేదు, మరి మనం కూడా అమలు కానటువంటి పథకాలని, అబద్ధాలను అందంగా చెబుదామంటే జగన్మోహన్ గారు ఒకటే మాట అన్నాడు, ఐ మే బ్రేక్, ఐ విల్ నాట్ బెండ్. అవసరమైతే ఇరిగిపోతాను తప్పితే వంగిపోయే మనస్తత్వం కాదు. నా యొక్క నోటితోటి, పెదవులతోటి ఏ మాట అయితే వచ్చిందో నా కలం కూడా ఒక ముఖ్యమంత్రిగా అదే పనిచేస్తుంది. ఒక పార్టీ ప్రతినిధిగా, పార్టీ అధ్యక్షుడిగా నేను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అనేటువంటి భావన ఎలక్షన్ ముందు ఉన్నాడు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు చేసిన మోసాలను బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమ్మఒడి జగన్ పథకం అయితే చంద్రబాబు, లోకేష్ ఆలోచన చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ నాయకత్వంలో కూటమిచ్చిన హామీలను అమలు చేసే విధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా పెద్దలు మా వేణుగోపాల్ రెడ్డి గారి అందరం కూడా కలిసి ఈరోజు ఈ డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజల దగ్గర ప్రజలు నిలదీసే విధంగా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇతని మాట అయితే నమ్మరని చెప్పని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలో సైతం రాజకీయ జోక్యం చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అందరినీ కలుపుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల అసోసియేషన్ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందర్ రోడ్డులోని రామ్మోహన్ లైబ్రరీలో గల వాజ్పేయి హాల్లో జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమేష్ కుమార్, బాజీ పఠాన్ చైర్మన్ హరికృష్ణ ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొని సెప్టెంబర్ 1న విజయవాడలో నిర్వహించనున్న పెన్షన్ మార్చ్ కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయి నేడు 1000 కోట్లకు చేరాయన్నారు. బకాయిలతో పాటు 4 డిఏలు, 2013 వేతన సవరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక లేకపోవటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గత జూన్ 5న తమ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిందని, సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక అవసరమని గుర్తించామన్నారు. చట్ట పరిధిలో జరగాల్సిన బదిలీలను సైతం ఎమ్మెల్యేల సిఫార్సులతో ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. బదిలీల సమయంలో చెల్లించాల్సిన రవాణా ఛార్జీలు కొర్రీలు వేస్తూ చెల్లించడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక అవసరమని గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్న తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తనను, తన కుటుంబాన్ని వేధించిందన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతి చిన్న సమస్యకి ఉద్యోగి హైకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరిచారు. మరోపక్క సర్వీస్ వ్యవహారాలు అవి పరిష్కారం కావటం లేదు. ఇంకో పక్క చూస్తే బదిలీ అనేది అసలు అదొక తీవ్రమైన మానసిక క్షోభకి గురి చేసేటువంటి అంశంగా మారిపోయింది. రాజకీయ నాయకులు తమ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఒకప్పుడు రాజకీయ నాయకత్వం, రాజకీయ ప్రతినిధులతో బదిలీ కోసం పైరవీ చేస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా నిబంధనలు ఉన్నాయి. కానీ ఈరోజు అధికారులే ఏ కారణం చేతన్నా భార్యాభర్త అని కానీ, స్పౌస్ కేసు అని కానీ, ఆరోగ్య కారణాల వల్ల కానీ, ముసలి తల్లిదండ్రులని కానీ బదిలీ అభ్యర్థనతో అధికారుల దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే లెటర్ తెచ్చేవా అని అడిగేటువంటి స్థితికి ఈ రాష్ట్రంలో పరిపాలనా పరిస్థితులు రావటం చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ జాతిని మోసం చేసిందన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గ సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన అధ్యక్షుడిగా ఆర్కే మూర్తిని ఎన్నుకున్నట్లు ఆయన తెలియజేశారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్య అన్నారు. విజయవాడలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గ సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన అధ్యక్షుడిగా ఆర్కే మూర్తిని ఎన్నుకున్నట్లు ఆనంద సూర్య తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ జాతిని మోసం చేసిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి బ్రాహ్మణులకు అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసిందన్నారు. వివిధ బ్రాహ్మణ సంఘాలను ఏర్పాటు చేసి బ్రాహ్మణుల్లో అంతరాలు సృష్టించారని మండిపడ్డారు. బ్రాహ్మణ జాతి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అర్చకులకు జీతాలను పెంచినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సుఖ సంతోషాలు కలిగేటటువంటి జీవన విధానాన్ని బ్రాహ్మణ అర్చక పురోహితులకు కలుగజేయటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికతో ఉన్నటువంటి ఈ పార్టీ రాబోయేటటువంటి అన్ని రోజుల్లోనూ కూడా పూర్తి స్థాయిలో బ్రాహ్మణ్యానికి సేవ చేయటానికి రెడీగా ఉంది. పథకాలన్నింటినీ కూడా మళ్ళీ బ్రాహ్మణ్ కార్పొరేషన్లో ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
ఏ మనిషికైనా ప్రాణం నిలబెట్టాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని, రక్తంలో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె ఫెయిల్ అయినప్పుడు ఈ ఆక్సిజనేషన్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల మిగిలిన అవయవాలు దెబ్బతింటానికి కారణమవుతుందన్నారు. ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందని అన్నారు. క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో CME సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుత్తా లోకేష్ మాట్లాడుతూ, ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండే పరికరం అన్నారు. ఇంతకుముందు ఊపిరితిత్తులు, గుండె క్రిటికల్ స్టేజ్లో ఉంటే వెంటిలేటర్పై ఎలా పెడతామో అలాగే క్రిటికల్ స్టేజ్లో వెంటిలేటర్ సరిపోనప్పుడు ఎక్మో పెడతామని తెలిపారు. ఎక్మో ప్రొసీజర్లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు. ఎక్మో కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ మాట్లాడుతూ, అడ్వాన్స్ లంగ్స్ ఫెయిల్యూర్, అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్లకు మందులకు, వెంటిలేటర్ సపోర్టుకు సహకరించిన వారికి ఎక్మో కృత్రిమంగా సపోర్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజల్లో, వైద్యంలో అవగాహన కల్పించడానికి నేడు ఈ CME సదస్సును నిర్వహించామని తెలిపారు. విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క CME అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది, హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో. అది మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ఫ్రాంటియర్. థ్యాంక్ యూ. తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా, సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో బయటకు వచ్చి రికవర్ అయిన మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్మో మిషన్ అనేది ఇదివరకు యూజువల్గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా 2021, 2022లో కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు మనం మణిపాల్ హాస్పిటల్లో అంటే ఎక్మో అనేది ఒక్క మనిషి చేసేది కాదండి. ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, అలాగే పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అందరూ కూడా ఉండాలి, ఒక నర్సింగ్ కేర్ కానీ, పర్ఫ్యూషనిస్ట్ కానీ, సో అందరూ కలిసి చేసే ప్రక్రియ ఇది. సో అలాంటి టీం అంతా కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే మనం ఎక్మో ప్రోగ్రామ్ అనేది విజయవాడలో మనం స్టార్ట్ చేసాము. ఇది అందుబాటులో మనకి ఉంది. స్పెసిఫిక్గా మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక మనిషిని సేవ్ చేయడానికి ఒక లాస్ట్ స్టేజ్లో ఉపయోగించే పరికరం ఇది. డెఫినెట్గా మనకి చాలామంది లైఫ్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇది ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే చుట్టూ ఉన్న డాక్టర్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మనది అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి. ఎక్మోలో మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్, ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి. తమ సంస్థ పిల్లల్లోని ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అంగగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని సిప్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ తెలిపారు. గత 22 సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా 11 దేశాలలో 10 లక్షల మంది పిల్లలు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. SIP అబాకస్ ఆంధ్రప్రదేశ్ 2025 రాష్ట్ర పోటీలు
మంగళగిరి సీకే కన్వెన్షన్స్లో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించే విధంగా ఇటువంటి సంస్థలు పనిచేయడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇవ్వటం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం సిప్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ 2003లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1000 ఫ్రాంచైజెస్ ద్వారా తమ సేవలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 23 ఫ్రాంచైజెస్ ఉన్నాయన్నారు. తమ సంస్థ ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలు పెంచడం అని చెప్పారు. ఈరోజు నిర్వహించిన పోటీలలో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొని కేవలం 5 నిమిషాల్లో 120కి పైగా క్యాలిక్యులేషన్స్ చేశారని చెప్పారు. ఈ పోటీ పరీక్షలు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు సర్టిఫికేట్, ట్రోఫీ, మెడల్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 23 మంది ఫ్రాంచైజీస్ ఉన్నారండి. లైక్ ఈ ఫ్రాంచైజీస్ వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి అండ్ హిందూపూర్, కదిరి, చిత్తూరు, తిరుపతి అండ్ పీలేరు, కాకినాడ, నెల్లూరు ఇటువంటి ప్లేస్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చేసరికి సీకే కన్వెన్షన్, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మా దగ్గర ట్రైన్ అయ్యే పిల్లలకి ఆల్మోస్ట్ 1100 మంది పిల్లలకి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలు 5 మినిట్స్ టైంలో ఆల్మోస్ట్ 120 సమ్స్ వరకు సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రతిభను బట్టి, వాళ్ళు సాధించిన స్కోర్స్ని బట్టి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రజలను దోపిడీ చేసేందుకు చూస్తుందని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాసరావు మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్న లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆగస్టు 5వ తేదీన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేయబోతున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగింది. స్మార్ట్ మీటర్లు వద్దు, డ్రాప్ ఛార్జీలు రద్దు అన్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు, ప్రజా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాసరావు, ఏఐటిఈసి విజయవాడ అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్న లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లను బిగించడం వలన ప్రజలకు ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఆగస్టు 5వ తేదీన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేయబోతున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విపరీతమైన ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు. అందుకని ఇవాళ ఈ యొక్క ప్రజా సంఘాలు టూ-అప్ ఛార్జీలు తీసేయాలని, అలాగే స్మార్ట్ మీటర్లు ఇంప్లిమెంట్ చేయకూడదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఉద్యమంలో నగర ఏఐటీసీగా, అలాగే వామపక్షాలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి చేసేటువంటి ఉద్యమాల్లో మేమందరం పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తామని ప్రజలందరూ కూడా మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా రాబోయేటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఈ స్మార్ట్ మీటర్ల మీద, దానికి మీరందరూ కూడా ఈ వామపక్షాలు తీసుకున్నటువంటి కార్యక్రమానికి మరి మీరు కూడా ఈ పోరాటానికి సన్నిధం అవ్వాలని, రేపు జరిగేటువంటి 5వ తారీఖు జరిగే సబ్స్టేషన్ జరిగేటువంటి ఉద్యమానికి తోడ్పాటునివ్వాలని, ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఆపేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాకి ప్రజల సహకారం ఉండాలని మనం అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తాం. అలాగే రేపొద్దున మెయింటైన్ చేసే దీనికి సంబంధించి కూడా అదాని మనుషులే. అంటే విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగానే ఈరోజు స్మార్ట్ మీటర్లను అదానీ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ కనుక మన ఇంట్లోకి పెట్టుకున్న తర్వాత బాంబు మన చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే పెద్ద ఎత్తున అవి పెరుగుతాయి. ఉదయం ఒక రేటు ఉంటుంది యూనిట్కి, రాత్రికి ఒక యూనిట్ ఉంటుంది. మన సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పీక్ అవర్స్ అంటారు విద్యుత్ భాషలో. ఈ పీక్ అవర్స్లో అదనంగా వసూలు చేసేటువంటి పద్ధతి ఈరోజు తీసుకొచ్చారు.
అంటే రాబోయే కాలంలో ప్రజల జేబులకు చిల్లుకొట్టేటువంటి పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, నేను ₹1 కూడా పెంచను అధికారంలో. ఇమాం హుస్సేన్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని మసీదు ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీ మత పెద్దలు ముఫ్తార్ అలీ పిలుపునిచ్చారు. మానవత్వాన్ని చాటుతూ విజయవాడ సాంబమూర్తి రోడ్లోని మసీదు ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని సాంబమూర్తి రోడ్డులోని మసీద్ ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త రెండవ మనవడు ఇమాం హుస్సేన్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు తమ రక్తాన్ని దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ కర్బలా మైదానంలో చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ మసీదు కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు తమ రక్తాన్ని దానం చేశారు. ఇమాం హుస్సేన్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని మసీద్ ఈ హుస్సేన్ ఏఎస్ కమిటీ మత పెద్దలు ముఫ్తార్ అలీ పిలుపునిచ్చారు. మానవత్వాన్ని చాటుతూ రక్తాన్ని దానం చేసేందుకు తామంతా ముందుకొచ్చామని మసీదు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా ఆ రోజు ఇమాం హుస్సేన్ గారు చెప్పినటువంటి ఏదైతే ధర్మాన్ని ఆచరించారో చెప్పారో అదేవిధంగా ఈరోజు ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖొమైనీ గారు అదేవిధంగా చెప్పడం ఆచరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇమాం హుస్సేన్ గారి జ్ఞాపకార్థం స్మరించుకుంటూ మేము ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమంలో మా అందరినీ ఆహ్వానించినందుకు మేము కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. की शख्सियत क्या है और इमाम हुसैन ने जो करबला के मैदान में क़ुरबानी पेश की है वो क़ुरबानी एक इस्लामी महदूदियत और या एक वक्ती जंग नहीं है, बल्कि इमाम हुसैन ने जो क़ुरबानी पेश की है वो इंसानियत के लिए है और रहती दुनिया तक जो भी इंसान आएगा उसकी फ़िक्र में इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने क़याम किया है और करबला के मैदान में आपने क़ुरबानी पेश की है। इसी सिलसिले में हमने यहाँ पर मस्जिद हुसैन कमेटी की तरफ से ये इहदाए खून का प्रोग्राम इनेकाद किया है और हम इसी के साथ दुनिया को ये पैगाम देना चाहते हैं कि इमाम हुसैन के दामन को थाम लो, इंशाअल्लाह सब के सब नजात पालेंगे। इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजा। वस्सलामु अलैकुम व रहमतुल्लाह। మొహమ్మద్ ప్రవక్త రెండవ మనవడైన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో చేసినటువంటి త్యాగాలను గుర్తించుకుంటూ నేడు ఈ మస్జిద్ హుస్సేన్ అలైహిస్సలాం కమిటీ మరియు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ అక్కడ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మానవత్వాన్ని కాపాడేందుకు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ మేము కూడా ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ద్వారా మానవత్వాన్ని చాటుతూ బ్లడ్ని డొనేట్ చేయడం జరుగుతుంది. పటమట ఆర్టీసీ కాలనీలోని ఫన్ టైమ్స్ రిక్రియేషన్ సెంటర్లో ఫన్ టైమ్స్ ఆధ్వర్యంలో సెంటనీ సిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరాల శెట్టి అనిల్, ఊపిరితిత్తుల వైద్యులు డాక్టర్ ఎస్వి శివప్రసాద్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. శిబిరంలో ఈసీజీ, 2D ఎకో, పిఎఫ్టి, ర్యాండమ్ బ్లడ్ షుగర్, బీపీ ఉచిత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని వాటి గురించి ప్రజలకు అవగాహన అవసరమన్నారు. వ్యాధి వచ్చాక నయం చేయడం కంటే వ్యాధి రాకముందే నివారించడం ఎంతో ముఖ్యమని, అందుకే సెంటనీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని, గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మీ యొక్క బీపీ, షుగర్ మినిమం అవి ఎలా ఉన్నాయి అది పరీక్షించుకోవాలి. అలాగే గుండెకి సంబంధించి ఈసీజీ, ఎకో. ఈసీజీ అంటే మనకి యొక్క గుండె హార్ట్ యొక్క రిథమ్స్, అంటే మనకి వాళ్ళు గుండె ఎక్కువ కొట్టుకుంటుందా తక్కువ కొట్టుకుంటుందా, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ఈసీజీ. అలాగే ఎకో అంటే గుండెకి సంబంధించిన స్కానింగ్, ఈ యొక్క కవాటాలు, అలాగే గుండె యొక్క పంపింగ్, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంది, చాలా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఒక రెగ్యులర్ కనిపెట్టగలిగితే మనం
మన సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నెంబర్స్ బీపీ, షుగరు, వాళ్ళ బిఎంఐ అంటే బోన్ మాస్ ఇండెక్స్ ఇవన్నీ వాళ్ళు పరీక్షించుకొని సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం వాళ్ళు నేటి యంగ్ పీపుల్లే రేపటి సమాజ నవనిర్మాతలు. కాబట్టి ఈ సెంటినరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ యొక్క సామాజిక బాధ్యత తీసుకొని అన్ని ప్లేసుల్లో కూడా ఈ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీసీ సంఘం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా అన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేసి శాస్త్రవేత్తగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగారని చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనదని పేర్కొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద ట్రస్ట్ను ప్రారంభించి పేద పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఆటోనగర్ మొదటి క్రాస్ రోడ్డులోని బీసీ సంఘం రాష్ట్ర మైనార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బీసీ సంఘం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, మాజీ ఎంపీటీసీ అబ్దుల్ ఖాదర్, కానూరు మాజీ ఉప సర్పంచి అబ్దుల్ లతీఫ్, ప్రభాకర్, మున్నా, చోటు ఖాన్, ఖలీల్, ఆనస్, రాజు, దాదా తదితరులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. జోహార్ భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా, అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటున్నారని అన్నారు. ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆయన పాఠశాల విద్యను అభ్యసించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని, తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు సైకిల్పై ఇంటింటికి వెళ్లి పత్రికలు వేసేవారని చెప్పారు. విద్యపై మక్కువతో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా కష్టపడి చదువుకున్నారని, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారన్నారు. డిఆర్డీఓ, ఇస్రోలో విశేష సేవలందించి అనేక ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించారన్నారు. 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్డీఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారని, ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించారని, ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఎప్పుడు చెప్తుండేవారని, ఆయన పేరు మీద ట్రస్టును స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఇంటర్, ఆపై చదువులకు ఆర్థిక సహకారాన్ని అందించాలని నిర్ణయించామని తెలిపారు. కానివ్వండి, మిగతా మా యొక్క సోదరులు కానివ్వండి, అందరూ కూడా వచ్చే సంవత్సరం నాటికి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఆ పై స్థాయి చదువుల్ని ఫ్రీగా అందించాలని, బీద బడుగు బలహీన వర్గాలకు అందించాలని మేము ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. ఇదే దిశగా అబ్దుల్ కలాం గారిది ఏదైనా ఆయన యొక్క ఇన్ని చేసినా కూడా రాష్ట్రపతి చేశారు, మనకి మిసైల్ని అందించారు, మన భారతదేశాన్ని యావత్తు ప్రపంచానికే భయపెట్టే దిశగా ప్రయత్నం చేసినా కూడా ఆయన రూపాయి సంపాదించుకోకుండా ఆయన ఇంట్లో ఆయన కోట్లు తప్పితే వేరే ఏమీ దొరకకుండా చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పిల్లలకి ఉన్నత స్థానమైన చదువుని అందించాలని మా యొక్క పెద్దల సమక్షం ద్వారా మేము ఒక ఆలోచన చేశాం. ఆ ఆలోచనని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి అన్ని పార్టీలని కలుపుకుంటూ ఈ యొక్క పిల్లలకి ఉన్నత చదువులు అందించాలని చెప్పి భావిస్తున్నాం. అబ్దుల్ కలాం గారు చదువుని చాలా ముందడుగా తీసుకెళ్ళి ఈ మిసైల్స్ గురించి కానీ ఆయన చిన్నతనం నుంచి చదువులో ఇబ్బంది పడి ఆ స్థాయికి వచ్చి మాజీ రాష్ట్రపతి అయ్యి ఈ చదువు గురించి మాత్రం పేద బడుగిన బలహీన వర్గాలకి బాగా ముందు తీసుకెళ్లారని, అలాగే మా వాళ్ళు కూడా అలా తీసుకెళ్దామని ఆశిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.